అలానే చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులకు కొంతమందికి ఇప్పటికీ కూడా జీతాలు రావడం లేదనేది ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శులు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం యొక్క కార్యదర్శులు ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే 10వ తారీఖు వచ్చింది, 10వ తారీఖు సాయంత్రానికి కూడా అకౌంట్స్లో డబ్బులు పడలేదు. దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఈ నెల తాలూకు జీతాలు పడలేదు. మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి రామసూర్యనారాయణ గారు అలాగే రమేష్ కుమార్ గారు వీళ్ళిద్దరూ డిమాండ్ చేస్తున్నారు. సో రమేష్ కుమార్ గారి ఫోటో దొరకలేదు, అందుకే ఇలా పెట్టాము. రామసూర్యనారాయణ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ని కలిసి మా డిమాండ్లు ఏమీ పరిష్కరించాల్సిన అవసరం లేదు, మాకు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అని చెప్పి మొరపెట్టుకున్నటువంటి సూర్యనారాయణ గారు. ఈయన మళ్ళీ ఇప్పుడు అదే వాయిస్ని వినిపిస్తున్నారు, మాకు 1వ తారీఖుని జీతాలు ఇవ్వండి, ఇప్పటి వరకు జీతాలు పడలేదు. దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు ఈ పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 10వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు జీతాలు లేదు, మీరు జీతాలు ఇవ్వండి, మీ బాధ లేదు మీరు పడండి, మాకు సంబంధం లేదని చెప్పి ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులకి చెబుతూ ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలను అమలు చేయొద్దు అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ సంక్షేమ పథకాల కారణంగానే తమకు జీతాలు రావటం లేదనేది వాళ్ళ అభిప్రాయం. కానీ సంక్షేమ పథకాలు, సామాజిక పెన్షన్లు కానీ లేదా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, తర్వాత బత్యాలు ఇవన్నీ మరొక ఎత్తు. వాటితో పోల్చుకుంటే సంక్షేమ పథకాలు అనేవి పెద్ద ఎక్కువేం కాదు. చాలామంది ఏం చెప్తున్నారంటే సంక్షేమ పథకాలను ఆపేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చెప్పి అంటున్నారు. ఇవ్వాల్సిందే సంక్షేమ పథకాలు, అయితే అర్హులకి ఇవ్వాలి, అనర్హులకి ఇవ్వకూడదు. అర్హులకి మాత్రమే ఇవ్వాలి. అర్హులకి ఇవ్వకపోతే వాళ్ళు బతికేది ఎలా? ప్రభుత్వ ఉద్యోగులకి నెల నెల జీతాలు కావాలని డిమాండ్ సవ్యమైందే, ఇవ్వాల్సిందే. కానీ ప్రభుత్వం వేరు మేము వేరు అనేటువంటి అభిప్రాయం చాలామంది ఉద్యోగుల్లో ఉంది. ఉద్యోగ సంఘ నేతలు కూడా అలాంటి అభిప్రాయాన్నే ఉద్యోగుల్లో తీసుకెళ్తున్నారు. ప్రజాసేవకులు, అటు పాలకులు కానీ ఇటు నిర్వహణ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవ. ప్రజలకు సేవ చేయాలంటే ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాలని సీరియస్గా తీసుకొని సంపదని సృష్టించేటువంటి మార్గాలను అన్వేషించాలి. అందుకే ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు వస్తాయి అంటే అందుకే. మిగిలినటువంటి వర్గాల కంటే సమాజంలో మేధావి వర్గంగా ఉద్యోగాలు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే సంపదను సృష్టించి అణగారిన వర్గాలకి పంచుతారనేటువంటి ఉద్దేశంతో. దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఎటుపోయినా పర్లేదు, మాకు మాత్రం 1వ తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రెండు, ఒకటి జీతాలు డిమాండ్ చేయడంలో తప్పు లేదు, ఖచ్చితంగా వాళ్ళ హక్కు అది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సహకరించి సంపదను సృష్టించేదానికి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. కానీ ఆ దిశగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అందుకే ప్రభుత్వాలు సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. రెవెన్యూ రావాల్సిన చోట రావట్లేదు, రెవెన్యూ జనరేట్ చేయాల్సిన చోట జనరేట్ చేయట్లేదు. ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి రెవెన్యూ అవినీతి రూపంలో కొంతమంది ఉద్యోగుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది, పాలకుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానా నిండాల్సినంతగా నిండట్లేదు. అందుకే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నారు, ₹99 ప్రభుత్వ జీతభత్యాలు వడ్డీలకి పోతుంది అని చెప్తున్నారు ఆయన. అంటే ఏమీ మిగలట్లేదు. ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నులు, పన్నేతర ఆదాయం ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలకి, పెన్షన్లకి, వడ్డీలకి సరిపోవట్లేదు. వడ్డీలు చెల్లించాలంటే మళ్ళీ అప్పులు తీసుకురావాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఈ లెక్కలు తయారు చేసింది ఎవరు? ఉద్యోగులు. వాళ్ళు తయారు చేసినట్టు లెక్కే, వాళ్ళకి తెలుసు అందరికన్నా కూడా. కానీ మీరు ఎలాగైనా ఇవ్వండి, మాకు మాత్రం జీతాలు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఎలా సాధ్యం అది? కుండలో కూడు అలానే ఉండాలి, పిల్లోడు దుడ్డులాగా ఉండాలి అనేది పెద్దల సామెత. అలా ఉంది ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు చెప్పేటువంటి మాట. అంటే మనం
పారదర్శకంగా, జవాబుదారీతనంగా, నిబద్ధతగా పనిచేయకూడదు. కానీ నెల నెల జీతాలు మాత్రం కావాలి. నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అనేది మీరు చూడాలి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితాలో 50% నుంచి 80% అన్ని డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ వైజ్గా అవినీతి ఉంది. ఇది అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి డేటా. మరి ఇంత అవినీతి ఉన్నప్పుడు ఈ అవినీతి సొమ్ము ఎవరికి రావాలి? ప్రభుత్వ ఖజానాకి రావాలి. ఎవరికి వెళ్తుంది? కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల జేబుల్లోకి లేదా పాలకుల జేబుల్లోకి వెళ్తుంది. మరి జీతాలు రమ్మంటే ఎలా వస్తాయి? నెల ప్రజల మీద భారం మోపండి అని అంటారు. ప్రజలు ఎంత భారం మోపుతారు? కొంత మేరకు మొయ్యగల మేరకే మోస్తారు. మీరు మొయ్యలేనటువంటి భారాన్ని ప్రజల మీద వేస్తే, ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు ఉండరు, పాలకులు ఉండరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా జన్జీ ఉద్యమం స్టార్ట్ అయింది. నేపాల్ తరహాలో జన్జీ ఉద్యమం వస్తే తప్ప దీని పరిష్కారం లేదని చెప్పి చాలా సందర్భాల్లో నేను ప్రస్తావిస్తున్నాను అనేక వీడియోల్లో. ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం జన్జీ ఉద్యమానికి తలొగ్గి ఇప్పుడు యూత్ తోటి మాట్లాడుతుంది. అక్కడ అవినీతి లేనటువంటి పాలన మేము అందిస్తాం అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. అక్కడ 10 అంశాల మీద ఇవాళ ఒప్పుకుంది నేపాల్ ప్రభుత్వం. అందుకని చెప్తుంది, మొయ్యలేనటువంటి భారం ప్రజల మీద మోపితే ప్రజలు తిరగబడతారనేటువంటి విషయం ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే ఆయన భూగర్భ జలాలను పెంచడం ద్వారా ఒక 5,000 కోట్లు సేవ్ చేయటం, విద్యుత్తుకు సంబంధించినటువంటి పీపీలకు సంబంధించినటువంటి వాటిని సంస్కరించి సవ్య మార్గంలో తీసుకెళ్ళడం తర్వాత ఒక 7,000 కోట్లు మిగిలించటం, ఇలా ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి అధిక వడ్డీలని రీషెడ్యూల్లో తగ్గించి మిగిలించాలి ఒక 10,000 కోట్లు. అలా ఇలా ఆయన వీలున్నంత వరకు ఉన్నటువంటి వనరులని ఉపయోగించుకొని రెవెన్యూ పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉద్యోగులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నారా? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ వరకు కూడా 15 నెలలు అవుతుంది. ఎప్పుడో సిసోడియా కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ సిసోడియా కమిటీ ఇచ్చిన నివేదికని ఆయన ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు గ్రామాలకు వెళ్ళి మీరు రెవెన్యూ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారే, మరి రెవెన్యూ సమస్యలు అలానే ఉన్నాయి. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయే అసైన్ ల్యాండ్స్ అని చెప్తున్నారు. మరి దీనికి బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? 5 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములు గల్లంత అయ్యాయి అని చెప్పంటే ఈ 5 లక్షల ఎకరాలకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఉద్యోగులే కదా, ఫైల్ తయారు చేసేది వాళ్లే కదా, వాళ్ళకే తెలుసు కదా, కస్టోడియన్స్ వాళ్లే కదా. మరి దీనికి ఈ 5 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయిందని చెప్పి ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది కదా. మరి ఈ 5 లక్షల ఎకరాలు ఎక్కడికి పోయినాయి? మరి ఇన్ని ల్యాప్సెస్ పెట్టుకొని రెవెన్యూ రావాలి, మనకు నెల నెల జీతాలు రావాలి, పెన్షన్లు రావాలి, బచ్చాలు రావాలి, డిఏలు కావాలి అని చెప్పి డిమాండ్లు పెడితే, పిఆర్సీ వేయాలి అనే డిమాండ్లు పెడితే ఎట్లా నెరవేరుస్తారు? ఒకవేళ నెరవేరుస్తారు అనుకుందాం, మీ ఒత్తిడి తట్టుకోలేక, ఆ భారం ఎవరి మీద పడాలి? ప్రజల మీద వేయాలి. ప్రజలు ఇప్పటికే మీ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఇది మీరు కావాలంటే సర్వే చేయించుకోండి. మీరు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే కేవలం రాజ్యాంగం మీకు కల్పించినటువంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి 311 నిబంధన ప్రకారం మీకు కల్పించినటువంటి భద్రత, రక్షణ కారణంగానే వాళ్ళు ఆగుతున్నారు. లేకపోతే నేపాల్లో లాగా వెంటబడి మిమ్మల్ని డెఫినెట్గా తరిమి నిలదీస్తారు. అంత ఆగ్రహంగా ఉన్నారు. మీరు కావాలంటే సర్వే చేయించుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు తెలుసు. 28 సంవత్సరాలు నేను పనిచేశా సెక్రటరియట్లో. ప్రతిరోజు 15 సంవత్సరాల పాటు నేను వెళ్ళాను. అక్కడ ఎంప్లాయీస్ ఎలా చేస్తారు, వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా పీక్కు తింటారు, ప్రభుత్వ రెవెన్యూని రావాల్సిన దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తారు, ఇవన్నీ నేను అనేక ఆర్టికల్స్ రాశాను. ఆ ఆర్టికల్స్ రాసినందుకు నాకు 2-3 సందర్భాల్లో నా ప్రాణానికే ముప్పు ఏర్పడింది. అయినా లెక్క పెట్టలేదు. మీరు పారదర్శకంగా ఉండి మీరు సంపదను సృష్టించాల్సింది పోయి సంక్షేమ పథకాలని మీరు ఇస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ప్రభుత్వాలు నష్టపోతున్నాయి, సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి, ఆ కారణంగా మాకు జీతాలు ఇవ్వట్లేదు అనేటువంటి వాదన ఏదైతే ఉందో
ఆడలేక మధ్యలో దరువు అంటారు. ఆ సామెత మీరు గనక కరెక్ట్గా పనిచేసి ప్రభుత్వ ఖజానాకి నింపేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల మీద భారం మోపకుండానే చేయొచ్చు. మీ కరప్షన్ గానే తగ్గిస్తే ఆ కరప్షన్ మొత్తం ప్రభుత్వ ఖజానాలో పడుతుంది. అప్పుడు మీకు 1వ తారీఖు జీతాలతో పాటు, పెన్షన్లతో పాటు, ఇంక్రిమెంట్లతో పాటు, డిఎల్తో పాటు పిఆర్సీ కూడా వేస్తారు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా పాలకులు వేరు, మేము వేరు, ప్రజలు వేరు, మేము అతీతులు, ఇలాంటి భావన ఉంటే మేము పడగొట్టగలం, ప్రభుత్వాన్ని దించగలం, ఇలాంటి ఆలోచనలు ఉంటే, ప్రోగ్రెసివ్ మైండ్ లేకపోతే, నెగిటివ్ కోణం నుంచి ఆలోచిస్తే రాష్ట్రం ఏది బాగుపడదు. అదే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో, హెచ్ఓడీల మీటింగ్లో కూడా చెప్పారు, నెగిటివ్ కోణం నుంచి మీరు ఆలోచించొద్దు అని చెప్పి. ఉన్న ఫైల్స్ని దాన్ని సార్ట్అవుట్ చేయమంటే లేని ఫైల్స్ని క్రియేట్ చేసి మరింత జటిలం చేస్తున్నారు మీరు సమస్యని అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి సీఎం, ఆయన మాటను కూడా మీరు పట్టించుకోకుండా 15 నెలల నుంచి మీరు రెవెన్యూ సమస్యలని 190 మంది రెవెన్యూ సమస్యల్లో బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది పక్కా నిజం. మీరు సమస్యను పరిష్కరించామని చెప్పి అబద్ధపు రికార్డులు ఇస్తున్నారు అనేది రివ్యూ మీటింగ్లో తేలింది. అంత అబద్ధపు రికార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు ఎందుకు పనిచేయలేకపోతున్నారు? మీకు కారు ఇవ్వట్లేదా? మీకు వెసులుబాటు కల్పించట్లేదా? మీకు డిఎల్ ఇవ్వట్లేదా? అన్నీ తీసుకుంటున్నారు కదా, ప్రజల సొమ్మే కదా అది. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు సేవ చేయడానికి ఉన్నారు. అది మర్చిపోయి మీ హక్కుల్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటూ మీ బాధ్యతల్ని మర్చిపోతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గర ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేది సర్వేల రూపంలో తేలుతున్నటువంటి అంశం. కాబట్టి మీకు 1వ తారీఖున జీతాలు ఇవ్వాల్సిందే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. కాకపోతే మిగిలినటువంటి అంశాలు చాలా ఉన్నాయి మీరు చేయాల్సినవి. అది చేయకుండా ఎలా వస్తాయి డబ్బులు? చెట్టుకు కాయ కదా. చంద్రబాబు గారు ఉన్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారున్నా, లేదా ఇంకొకళ్ళు ఉన్నా చెట్టుకైతే డబ్బులు కాయవు కదా. మీకు నెల నెల జీతాలు రావాలి, పెన్షన్ జీతాలు రావాలి, పెంచుకోవాలి, మళ్ళీ డబ్బులు మాత్రం రాకూడదు అని అంటే ఎలా? సో కాబట్టి దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ఖజానా నిండాలని చెప్పేసి కోరుకుందాం. అది నిండాలంటే ఏం చేయాలనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.